40 ఫీట్ల పొడవుతో భారీ గణనాథుని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి నవరాత్రి మహోత్సవంలో ప్రతిష్ఠించనున్నారని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. వరంగల్ నగరంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో ఏర్పాటు చేసిన 40 ఫీట్ల భారీ గణనాథుని ఈ గణపతి నవరాత్రి మహోత్సవంలో ప్రతిష్ఠించనున్నారు. ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద వినాయకుడి విగ్రహం వరంగల్లోనే ఏర్పాటు చేయనున్నారని, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కేవలం మట్టి, గడ్డి, నీళ్ల రంగులతో కలకత్తాకు చెందిన 10 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని చేశారు. మొదటిసారిగా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ నామకరణతో కమిటీ ఏర్పాటు చేసుకొని చందాలు అడగకుండా కేవలం సంజయ్ బాబు అనే వ్యక్తి ఒక్కడే ఉత్సవాలు జరపాలనుకోవడం ఆ గణపయ్య దీవెనని, ప్రతి ఒక్క భక్తుడు ఆ గణపయ్యని దర్శించుకొని తరలించాలని అర్చకులు శేషు తెలిపారు. మన ఇక్కడ గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు ఎవరు చూడు హైదరాబాద్ అనే అంటున్నారు. మన వరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది. మన వరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్ లిస్ట్లో ఉంది. సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు ఏలిన రాజ్యం ఇది. మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ? మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు? మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో 40 ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. దైవ కార్యక్రమాలలో ముందుంటాను. ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్ కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, అందరూ ఖైరతాబాద్ దాకా హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నది అని ఇక్కడ చూడాలని దాని అయ్యగారుల ఆశీస్సులతోటి, అమ్మవారి దీవెనలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను.